పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. ఆది కాండములో మనము చూసినట్లయితే 2వ అధ్యాయము 3వ అధ్యాయములో కొన్ని వచనాలను మనము ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక స్త్రీ మనకి కనబడతా ఉంది. ఆ స్త్రీ పేరు మీ అందరికీ కూడా పరిచయమే. అనేక సార్లు మీరు ఆ యొక్క స్త్రీ పేరుని విని ఉన్నారు. ఏం పేరు? ఆమె పేరు అవ్వ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ అవ్వని గురించి మనము ఒక కొద్ది నిమిషాల పాటు ధ్యానించుకుందాం. అంటే దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టినటువంటి అవ్వ, దేవుని యొక్క మాటను ధిక్కరించినటువంటి అవ్వ. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అవ్వ అంటే అర్థం ఏంటి? అవ్వ అంటే జీవము కలిగినటువంటి ప్రతివానికి తల్లి అని అర్థం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట మనకి కనిపించే స్త్రీ ఈ హవ్వ. దేవుని అనుగ్రహం వలన ఆదాముకి భార్య అయింది. ఏదైనా తోటలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అవ్వను తయారు చేసి ఆదాముకి తోడుగా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీరిద్దరూ కూడా గర్భఫల సంబంధము లేకుండా అద్భుతముగా సృష్టించబడినటువంటి వ్యక్తులు మరియు భార్యాభర్తలై ఉన్నారు. దేవుడు వీరిని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో తయారు చేశాడు, ఈ అవ్వని. కానీ ఈ అవ్వ దేవుని మాటల కన్నా సాతాను మాటలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పాపములో పడిపోయింది. పడటమే కాదు, దేవుని యొక్క శిక్షకు కూడా గురైందని ఈ యొక్క ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే చక్కని వాక్యం అక్కడ రాయబడి ఉంది. చూడండి. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచి ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకిచ్చాను, అతడును తినెను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి అవ్వ, అంటే అవ్వ యొక్క గుణాలను మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దేవుడు వారికి ఏం చెప్పాడు? ఇదిగో, మీరు అన్ని ఫలాలు కూడా తినండి. ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనంలో మనం చూద్దాం. దేవుడైనటువంటి యావే నరుని తీసుకుని పోయి ఏదెను తోట సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను. మంచి చెడ్డల నుంచి తెలివినిచ్చు చెట్టు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చును. ఆ చెట్టు పండు మాత్రము తినరాదు, తిన్నచో తప్పక చనిపోదు అని దేవుడైన యావే నరునికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఇక్కడ అవ్వం ఏం చేస్తుంది? దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో, ఏదైతే చూడొద్దని చెప్పాడో అదే పనిని
ఇక్కడ ఆజ్ఞ తప్పి అవ్వ ప్రవర్తిస్తూ ఉంది. అందుకని ఆజ్ఞను ధిక్కరించినటువంటి అవ్వ. కాబట్టి దేవుడు ప్రతి వృక్ష ఫలములను కూడా భుజించమని చెప్పాడు. వీటన్నిటిని వదిలేసి దేవుడు తినొద్దన్నటువంటి పండుని మాత్రమే అవ్వ, ఆదాములు కూడా తిన్నారు. అంటే ఈ స్త్రీ మరి దేవుని మాట కన్నా సాతాను యొక్క మాటకు త్వరగా నమ్మింది. దేవుడు తినొద్దన్న పండును తిని పాపం చేసిందని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే వాక్యము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకేమని తెలియజేస్తూ ఉందంటే, దేవుని ఆజ్ఞకు ఎప్పుడు కూడా మనము భంగము చేయకూడదని చెబుతూ ఉంది. ఆజ్ఞను తిరస్కరిస్తే మనకి దేవుని యొక్క శిక్ష తప్పదని హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి అవ్వలాగా మనము దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తున్నామేమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన అనుదిన జీవితంలో మరి దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మనము మాట్లాడుతున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మనం ప్రవర్తిస్తున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మనము నడుస్తున్నామా? ఎలా జీవిస్తూ ఉన్నాం అనేది ఈ అవ్వ జీవితం ద్వారా ఒకసారి మనము మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకనంటే దేవుడు చేయొద్దన్నటువంటి పనిని యొక్క అవ్వ చేసి పాపము కట్టుకుందని వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే మనము కూడా మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు చేయొద్దన్నటువంటి పనులను అనేకమైనవి మనం చేస్తున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మనం సరిచేసుకోవటానికి మనము ప్రయత్నం చేయాలని ఈ యొక్క గ్రంథం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే రెండవదిగా మనం చూసినట్లయితే ఆది కాండములోనే 3వ అధ్యాయము మరి 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఈ యొక్క అందమునకు ఆకర్షింపబడినటువంటి అవ్వ. ఏది అందము? ఆ ఫలము. దేవుడు తినొద్దన్నటువంటి ఆ ఫలము కంటికి అందంగా కనిపించింది, కన్నుల పండుగగా కనిపించింది. అంటే కన్నులకు వింపుగా కనిపించిందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అంటే కన్నులకి బాగా ఇష్టమైందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క తోటలో ఇంకా అనేక రకమైనటువంటి ఫలాలు ఉన్నాయి, వాటిని తిను అని దేవుడు చెప్పాడు. కానీ హవ్వకు సాతాను చూపినటువంటి ఆ చెట్టు ఫలాలే బాగా నచ్చాయి. అయితే తను తినటమే కాకుండా తను ఏం చేసింది? తన భర్తను కూడా ప్రేరేపించి తన భర్తను కూడా తినేటట్లు చేసింది. అందుకని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకు ఇచ్చెను, అతడును తినెనని స్పష్టంగా గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఆకర్షింపబడినది అంటే అవ్వ యొక్క కళ్ళు ఆ యొక్క ఫలమును ఆకర్షించింది. అంటే కన్ను అనేది తృప్తి లేనటువంటిది. మన శరీర అవయవాల్లో ఎప్పుడు కూడా తృప్తి పడనటువంటి అవయవం ఏంటంటే కన్ను. ఉదాహరణకి మనం చూసినట్లయితే మరి ఒక బిర్యానీ తిందాం. బిర్యానీ తినేటప్పుడు కొద్దిగా బిర్యానీ పెట్టుకున్నాం, తిన్నాం, ఇంకొంచెం పెట్టుకున్నాం, తిన్నాం, ఇంకొంచెం పెట్టుకున్నాం, తిన్నాం. అప్పుడు మన కడుపు, మన పొట్ట ఏమంటది? ఇక నాకు చాలు అంటది. అలాగే మరి దప్పిక తీర్చుకునేటప్పుడు మరి దప్పికకి మనము నీళ్లు తాగుతాం, చల్లని నీరు తాగుతాం. కొంత నీరు త్రాగిన తర్వాత ఇక నాకు దప్పిక చాలు అంటది. కానీ కన్ను అలా కాదు, చూసిన ప్రతి ఒక్కటి కూడా కావాలంటది.
ఆ కంటికి ఆకర్షణీయంగా కనిపించే ప్రతి ఒక్కటి నాకే కావాలి అని అంటుంది. కాబట్టి ఈ కన్ను అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇప్పుడు ఈ అవ్వని పాపములో పడేసింది ఇది. తన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో మరి కన్ను ప్రేరేపించింది. అందుకనే ప్రభు అంటాడు వాక్యములో, కన్ను నీ పాపాన్ని ప్రేరేపించేదిగా నీ కన్ను ఉన్నప్పుడు నీ కన్నుని పీకి పారవేయమంటూ ఉన్నాడు. అంటే ఉద్దేశం ఏమిటంటే కన్నుని పారవేయటం కాదు, ఆ కన్నుని చూసేటువంటి చూపుని సరిచేసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి కన్ను పాపానికి ప్రేరణగా ఉంది. కాబట్టి ఈ అవ్వ ద్వారా మనం కూడా ఈ లోకములో కనుదృష్టిని బట్టి మనము జీవించినట్లయితే అనేకమైనటువంటి ఇబ్బందులకు మనము గురవుతూ ఉంటాం. అందుకనే నీ కనుచూపుని నువ్వు ఆధీనంలో పెట్టుకోవాలనే వాక్యం ఈరోజు అవ్వ జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకొక మనం చూసుకున్నట్లయితే తప్పిపోయినటువంటి గొర్రె మందలో ఉన్నప్పుడు దేవుడు మరి తన యొక్క కాపుదల మందంతటికి కూడా ఉంటుంది. ఎప్పుడైతే గొర్రె తన కనుచూపును బట్టి, కనుచూపు అంటే అది చూసింది అక్కడ పచ్చగా ఉంది, ఆ మేత నేను మెయ్యాలి, అదిగో అక్కడ బాగా చక్కగా దట్టంగా ఉంది, ఆ కనుచూపును బట్టి, ఆకర్షణను బట్టి మందలో నుంచి తప్పుకుని బయటికి వెళ్ళిపోయింది గొర్రె. ఈ గొర్రె బయటికి వెళ్ళిపోయినప్పుడు అది ఒంటరి అయిపోయింది. మందకి ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరత్వములో ఆ గొర్రెలన్నీ కూడా క్షేమముగా ఉన్నాయి. మంచి కాపరి ఆ గొర్రెలకు ఏ బాధ లేకుండా సంరక్షించేటువంటి బాధ్యత కాపరి తీసుకుంటాడు. అయితే ఇక్కడ తన కనుచూపును బట్టి, కనుదృష్టిని బట్టి మందలో నుంచి బయటకు వచ్చేసినటువంటి ఆ గొర్రె పరిస్థితి ఎలా ఉంది? ఒంటరిగా ఉంది. కాబట్టి ఒంటరిగా ఉన్నటువంటి ఆ గొర్రె ఎలా జీవిస్తుంది? భయముగా జీవిస్తూ ఉంది. ఒంటరిగా ఉన్న గొర్రె మీదకి ఆ అడవిలో తోడేలు కానీ, సింహము కానీ, ఎలుగుబంటు కానీ, మరి నక్కలు కానీ, తోడేళ్ళు కానీ, అనేక రకమైనటువంటి జంతువులు దాని మీద మరి వేటాడి దానిని చంపి తినేయచ్చు. అయితే దీనికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాపరత్వంలో కాపరి దగ్గర ఉన్నప్పుడు, మందలో ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నావు. నీకు ఏ ఆపద రాకుండా ఆయన చూసుకుంటాడు. ఎలుగుబంటి వచ్చినా, తోడేళ్ళు వచ్చినా కాపరి నీకు హాని జరగకుండా చూస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండటం ద్వారా నీకు భద్రత లేదు. అందుకనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. నీ కనుచూపును బట్టి నువ్వు లోకములోనికి పరుగులు తీసినప్పుడు నువ్వు అనేకమైనటువంటి ఇబ్బందులకు నువ్వు గురవుతావు. అందుకని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి అందము, ఈ యొక్క సౌందర్యము ఇదంతా కూడా వ్యర్థము అని ఈ యొక్క మరి అవ్వమ్మ జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందమునకు ఆకర్షింపబడినటువంటి ఈ అవ్వ ఈ కనుదృష్టి ద్వారా ప్రేరేపించబడి ఇదిగో పాపములోనికి లోనైపోయిందని వాక్యం మనకి ఈరోజు బోధిస్తూ ఉంది. కాబట్టి నీ కనుదృష్టి, నీ కన్నులు ఎలా ఉన్నాయి? నీ కన్నులు దేని వైపు నువ్వు ఆకర్షించబడతావు? లోకము వైపా, దేవుని వైపా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని అవ్వమ్మ జీవితం ద్వారా దేవుడు మన యొక్క కనుచూపుని ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మన యొక్క కనుదృష్టిని దేవుని వైపు మలుచుకుని ఇదిగో మరి నరకములోనికి కాకుండా, పాపములోనికి కాకుండా దేవుని వైపు మరల్చడానికి మనం ప్రయత్నం చేయాలని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం, ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి అతడు మీకట్లు చెప్పెను అని అనెను.
ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే అవ్వమ్మలో యొక్క మూడవ లక్షణాన్ని మనము మరి ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క సర్పము యొక్క ప్రలోభాలకు లొంగిపోయినటువంటి అవ్వ. సర్పం ఏదోను తోటలో మరి ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో అవ్వ దగ్గరికి సాతాను వచ్చింది. అయితే అవ్వ ఆదాము కలిసి ఉన్నప్పుడు వచ్చిందా? లేదు. ఎప్పుడు వచ్చింది? అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వ దగ్గరికి ఆ యొక్క సాతాను వచ్చింది. ఎలా వచ్చింది? సర్పము రూపంలో వచ్చింది. వాక్యంలో స్పష్టంగా 4వ వచనములో, అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు అని చెప్పి ఇక్కడ వాక్యంలో స్పష్టంగా మనకి తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదోను తోటలో ఒంటరిగా ఉన్నటువంటి అవ్వ దగ్గరికి సాతాను మరి యొక్క సర్ప రూపంలో వచ్చి చెబుతా ఉంది. ఏమంటుంది? ఆమె సర్పంతో మాట్లాడుతుంది. అవ్వ ఏమంటుందంటే, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనను మేము తినవచ్చును. ఆ చెట్టు పండు మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పాను. అంటే సాతాను వేసేటువంటి ప్రశ్నకు అవ్వమ్మ కరెక్ట్గానే చెప్పింది. అప్పటి వరకు బాగానుంది. దేవుడు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంది, గుర్తుపెట్టుకుంది. చక్కగా ఆ యొక్క సాతాను వేసేటువంటి కుయుక్తి ప్రశ్నలకు చక్కని సమాధానం చెప్పింది. చెబుతూ ఈ సాతాను చెప్పినటువంటి పండు వైపు చూస్తూ ఉంది. తదేకగా ఆ చెట్టు పండును చూస్తూ ఉంది. అప్పుడు సర్పం చెబుతూ ఉంది, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఈ మాట అవ్వమ్మ విన్నదంటారా? వినలేదంటారా? సాధారణంగా మనం చూస్తే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా మనం ఒక మరి కంటికి అందముగా ఉన్నటువంటి ఒక వస్తువును తదేకంగా మనం అలా చూస్తూ ఉన్నప్పుడు ఎవరన్నా పిలిచారనుకోండి, మనకి వినపడదు, చెవులు వినపడవు. ఆ బొమ్మని తీక్షణంగా మనం కళ్ళతో అలా చూస్తూ ఉంటాం. ఈలోపుగా అప్పుడు వాళ్ళు మనల్ని కదిపి, ఏంటి నేను మాట్లాడేది వినపడతలేదా, చూడవే అని మనల్ని కానీ టచ్ చేసినప్పుడు మనం ఉలిక్కిపడి, ఆ బొమ్మ బాగుంది, దాన్ని నేను అలాగే చూస్తున్నాను అని చెప్తాం. అంటే కళ్ళు తదేకముగా ఒక వస్తువుని చూస్తూ ఉన్నప్పుడు మరి ఆ సమయంలో ఎవరన్నా పిలిచినా మాట్లాడినా అవి మన చెవికి స్పష్టముగా వినపడవు. అయితే ఇక్కడ సాతాను కూడా అదే చేస్తుంది. ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు అన్నటువంటి విషయము సాతాను చెప్పినప్పటికీ కూడా మరి అవ్వమ్మకు వినపడలేదా? చూసారా? కాబట్టి సర్పము తన కుయుక్తిని ఉపయోగిస్తూ వారి కన్నులు తెరవబడినని, మంచి చెడ్డలు మీరు తెలుసుకుంటారని, అలాగే దేవదూతల వలె అయిపోతారని 3 రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టేసింది. మీకు కనువిప్పు కలుగుతుంది అంటే కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు తెలుసుకునేటువంటి దేవుని వలె అయిపోతారు. చూడండి ఎంత చక్కని మాటలు చెబుతాం. 3 రకాలైనటువంటి ప్రలోభాలు అవ్వమ్మకు చెప్పి అవ్వమ్మను మోసగించింది. అంతేకాదు ఇంకో మాట చెప్పింది ఆఖరిని, మీరు అసలు చావనే చావరు, మీరు ఆశించిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని పొందుతారు, లేదా ఎక్కువ ఆనందాన్ని పొందుతారు, మీరు దేవునిలా మారిపోతారు అని మోసపు మాటలు చెప్పింది. కాబట్టి ఈ యొక్క సర్పం యొక్క ప్రలోభాలకి ఈ అవ్వమ్మ లొంగిపోయింది. అలాగే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మరి మనము కూడా ప్రలోభాలకి లొంగిపోతూ ఉంటాం. సాతాను మనల్ని అనేక విధాలుగా మరి ఆ రోజు అవ్వని ప్రేరేపించినట్లుగానే మనల్ని కూడా మరి లోకము వైపు అనేక మరి ప్రలోభాలు పెట్టి మనం లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనము దాన్ని తెలివిగా మనం కనిపెట్టవారగలమై ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అదే లేఖనాల్లోనికి మనం లోతుగా వెళ్ళినట్లయితే సృష్టి ఆరంభం నుంచి కూడా ఈ యొక్క సైతాను అబద్ధికుడే.
సృష్టి ఆరంభం నుంచి కూడా వాడెప్పుడు కూడా అబద్ధమే చెప్తాడు. కానీ మనము అదే నమ్ముతాం. నిజాన్ని మనము నమ్మలేము. అందుకనే ఆ మారు వేషముతో సాతాను ఆ యొక్క అవ్వమ్మ దగ్గరికి వచ్చినటువంటి సంగతిని అవ్వ గుర్తించలేకపోయింది. అలాగే మన దగ్గరికి కూడా మరి అనేకమైనటువంటి మనకున్నటువంటి ఆశలను బట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆశలను బట్టి ఆ ఆశల ద్వారా సైతానికి మనము లోనైపోతామని ఈ ఒక మరి అవ్వమ్మ ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సైతాను ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ప్రజలను మోసగించడానికి లోకమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అందుకనే యోబు గారు రాసిన గ్రంథంలో ఒక మాట మనడు, దేవుడు అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే, ఇప్పుడే నేను భూలోకమంతా కూడా తిరిగి వస్తున్నాను. అంటే సాతాను ఎప్పుడు కూడా ఏం చేత అపవాది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. ఎవరిని పట్టుకుందామా, ఎవరిని వెంటాడదామా, ఎవరిని లోబరుచుకుందామని తిరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నువ్వు దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించే విధముగా మనం జీవించాలని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఆ లేఖనాల్లో రాసినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకపరుచుకున్నప్పుడు 2వ తెస్సలోనికల్లో 2వ అధ్యాయము 4వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏంటంటే, మనలను ఎవ్వడును మోసపుచ్చుకోనీయకుండా జాగ్రత్త పడాలి. అంటే సైతాను మనల్ని ఎప్పుడు మోసగిద్దామా అని చూస్తుంది. కాబట్టి అది కనిపెట్టగలవారమై ఉండాలని దేవుడు లేఖనాల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా మరి ఈ లోకమైన ఆశలను బట్టి ప్రలోభాలకు లోను కాకుండా మనం జీవించినప్పుడు మరి నిత్య జీవం లభిస్తుంది అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక మాటను మనం జ్ఞాపకపరుచుకున్నట్లయితే 3వ అధ్యాయంలోనే 13వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడైనటువంటి యావే, నీవీ పని ఎలా చేసితవని స్త్రీని ప్రశ్నించగా, ఆమె సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యములో మనము చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది, పాపమును చేసినటువంటి తప్పును ఒప్పుకొనకుండా కప్పిపుచ్చుకుంటుందని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కప్పిపుచ్చుకుంటుంది, చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకుంటుంది, లేదా ఇతరుల మీదకి తోసేస్తుంది. చూడండి, ఇక్కడ ఆమె ఏం చేస్తుంది, దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఈ పని ఎలా చేసితివి అని ప్రశ్నించగా, నేను చేయలేదు ఈ పని. ఎవరు చేశారు? ఆ సర్పం చేసింది. అంటే అవ్వ ఎవరి మీదకు తోసేసింది? సర్పం మీదకు తోసేస్తుంది. దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి అవ్వ ఆదాములు సిగ్గుపడి మరి దేవుని క్షమాపణ అడగవలసినటువంటి పరిస్థితులలో వాళ్ళు చేసినటువంటి తప్పుకు బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము తప్పు చేశాము, మీ ఆజ్ఞను జవదాటేమో, కాబట్టి మాకు క్షమించండి అని క్షమాపణ పశ్చాత్తాపం అనేది కనపడకుండా దాన్ని ఏం చేస్తున్నారంటే అవతల వారి మీద నెట్టేస్తుంది. ఆ స్త్రీ చూడండి ఏం చెప్తుందో, నాకు సంబంధం లేదు, అది సర్పము చేసింది ఆ పని అంటుంది, తప్పించుకుంటుంది. అలాగే ఆదాముని అడిగినప్పుడు ఆదాము ఏమంటున్నాడు, అది నాకు సంబంధం లేదయ్యా, నేను కొయ్యలేదయ్యా, నేను చూడలేదయ్యా, నా భార్య పెట్టింది. అంటే ఆదాము కూడా ఆ తిని పాపం ఒడిగట్టుకున్న తర్వాత దాన్ని ఎవరి మీద నెట్టేస్తున్నారు? తన భార్య మీద నెట్టేస్తుంది. అవ్వేమో సర్పం మీద నెట్టేస్తుంది, ఆదామేమో భార్య మీద. అంటే ఒకరి మీద ఒకరు ఆ యొక్క తప్పించుకునే మార్గమే చేస్తున్నారు తప్ప, దాన్ని కప్పిపుచ్చుకుంటున్నారే తప్ప, తప్పు జరిగింది, పాపం చేశాము, మీ ఆజ్ఞను ధిక్కరించాము, మాకు పశ్చాత్తాపడుతున్నాము, క్షమించండి అనేటువంటి మాట వారి నోటి ద్వారా ఎక్కడ కూడా మనకి కనిపించడం లేదు. కాబట్టి ఆనాటి నుంచి కూడా ప్రతి మానవునిలో కూడా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది ఎదుటి వారి మీదకి నెట్టేసే విధంగా మనం తప్పించుకోవటానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, సాకులు చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు. తనలో ఉన్నటువంటి పాపములను మరి ఒప్పుకొని ఎడల
వాడు వర్ధిల్లుతాడు. అందుకనే తన యొక్క పాపములను విడిచిపెట్టకుండా అతిక్రమలు దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క పాపము లేదా ఈ యొక్క ఆ, ఆజ్ఞలను మితిమీరటం, ధిక్కరించటం, ఇవన్నీ కూడా ఏం జరుగుతాయంటే మనల్ని సిగ్గుపడేటట్టు చేస్తాయి, లేదా మనకి అవమానాన్ని తీసుకొచ్చే విధంగా ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలంటే పాపములను దేవుని ఎడల ఒప్పుకునే విధముగా పశ్చాత్తాపపడాలని లేఖనం మనకి తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి ఎలా జీవిస్తూ ఉన్నాం? మనము కూడా మరి మన తప్పులను మరి కప్పుపుచ్చుకుంటున్నామా, లేక దేవుని దగ్గర మనం పశ్చాత్తాపపడి, ప్రభువా నేను తెలుసో తెలియకో ఈ తప్పు చేశాను, నీ ఆజ్ఞను నేను జవదాటాను, నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి మరి నిత్య జీవాన్ని పొందుకోవాలని ఇక వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఇంకొక మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే మరి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును, అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చెయ్యను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యెహోవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి అవ్వమ్మని మనకు జ్ఞాపకం చేసుకుని ఈ వచనాన్ని బట్టి దేవుని శిక్ష పొందుకున్న అవ్వ దేవుని యొక్క శిక్షను పొందుకుంది ఇక్కడ. ఎందుకంటే ఆజ్ఞను మీరినప్పుడు శిక్షను పొందుకుంటావు. వాక్యంలో స్పష్టంగా మనకి వ్రాయబడి ఉంది. నువ్వు శిక్షకు పాత్రుడివే. ఎందుకనంటే ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్ష అనేది తప్పదు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనాల్లో మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి తినొద్దన్న పండును తిని దేవుని ఆజ్ఞను త్రోసివేసి సాతాను మాటలకు మరి లోనైపోయి లేదా మోసపోయినందువలన అవ్వకు తగినటువంటి శిక్ష, దేవుని యొక్క శిక్ష ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏమంటున్నాడు ఆయన? నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును. గర్భవేదన, ప్రసవ వేదన అధికము చేస్తానండి, అధికముగా చేయబడింది. అంతేకాదు ఆమె ఏం చేసిందంటే మరి అవిధేయత, ఆమె ఏం చేసింది? అవిధేయత వలన మరి ఆ వచనంలో రాయబడి ఉంది, అతడు నీ మీద పెత్తనము చేయి, నీ భర్త అధికారం కిందకు నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఆదాము అధికారం కిందకు వచ్చేసింది అవ్వ. కాబట్టి ఇక్కడ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అవ్వ జీవితం ద్వారా దేవుడు మనల్ని ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టిన అవ్వలాగా మనము జీవిస్తూ ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనుదిన జీవితంలో ఈ యొక్క అవ్వమ్మను జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో అవ్వమ్మ ఇలా దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరింది కాబట్టి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినాయి. కాబట్టి దానిని బట్టి నేను ఎలా జీవించాలి అనేటువంటి ఒక ప్రశ్న మన హృదయంలో మనము వేసుకోవాలి. కాబట్టి ఈ అవ్వను జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆజ్ఞను ధిక్కరించినటువంటి అవ్వ. ఒకవేళ ఇలాంటి లక్షణము నీలో ఉంటే నువ్వు సరి చేసుకోవాలి. అలాగే అందమునకు ఆకర్షింపబడినటువంటి అవ్వ, లోకంలో ఉన్నటువంటి లోకం వైపు నువ్వు ఆకర్షింపబడుతూ ఉన్నావా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అలాగే సర్పం యొక్క ప్రలోభాలకు లొంగిపోయినటువంటి అవ్వ, ఈ లోకంలో మరి అనేకమైనటువంటి ప్రలోభాలుగా ఉన్నప్పుడు ఆ ప్రలోభాలకు నువ్వు లోనైపోతూ ఉన్నావా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అలాగే చేసినటువంటి పాపమును ఒప్పుకొనక కప్పిపుచ్చుకున్నటువంటి అవ్వ. ఇంకా 5వ మాటను మనం చూసినట్లయితే దేవుని శిక్షకు గురైనటువంటి అవ్వ. ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నట్లయితే నువ్వు వెంటనే పశ్చాత్తాపపడి ఇదిగో దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించాలని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అవ్వ తన కర్తవ్యాన్ని మరిచిపోయింది. దేవుని మాట కన్నా సాతాను మాటను నమ్మి తన తప్పు సరిదిద్దుకోకుండా
మరి సాకులు చెప్పి దేవుని యొక్క శిక్షకు గురైందని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మరి అవ్వలాగా మనం ఉండకుండా మరి జాగ్రత్త పడాలని ఈ వాక్యం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి అనుదిన జీవితంలో మన యొక్క జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించాలని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.